హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వినీ మెహందీ డిజైన్స్. అండ్ ఈరోజు మీ అందరి గురించి ఒక బ్యూటిఫుల్ మెహందీ డిజైన్ అయితే తీసుకొచ్చాను. దీంట్లో మెయిన్గా థీమ్ వచ్చేసి ఒక ఢోలక్ అండ్ 2 తబలాస్ అండ్ ఒక కలష్ అంటే కలశం ఉంటుంది కదా, పూజ చేసేటప్పుడు పెడతాం అది. అండ్ వీటన్నిటిని నేను ఒక వెరైటీ ఒక బెల్ట్ డిజైన్ని యూజ్ చేసి ఈ డిజైన్ని చేస్తున్నా. ఆ బెల్ట్లో మనం స్వస్తిక్ని యూజ్ చేస్తాం. సో ఫస్ట్ అయితే నేను బార్డర్ లైన్ అయితే క్రియేట్ చేసేస్తున్నా, బికాజ్ మన హ్యాండ్లో ఫస్ట్ బార్డర్ వేసి దాని కింద నుంచి డిజైన్ని క్రియేట్ చేస్తూ తీసుకెళ్ళాలి. సో ఫస్ట్ బార్డర్ని అయితే నేను ఇక్కడ నీట్గా క్లియర్గా మీకు కనిపించేటట్టు ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. సో మీరు కూడా యాజ్ ఇట్ ఈస్ నేను ఎలా చేస్తున్నానో అలాగే నేర్చుకోండి. ఓకే, సో దీంట్లో వచ్చేసి ఫస్ట్ బార్డర్ నేను సింపుల్గా 2 లైన్స్ తీసుకొని దాన్ని బోల్డ్ చేశాను. కింద 2 లైన్స్ మళ్ళీ తీసుకొని దాని కింద స్కెలాప్ చేశాను. స్కెలాప్స్ తర్వాత బిగ్ సైజ్ స్కెలాప్స్ కూడా చేసి దాని కింద మళ్ళీ లైన్ ఇచ్చి కింద స్క్వేర్ షేప్ని క్రియేట్ చేస్తున్నా. బికాజ్ ఈ స్క్వేర్ షేప్ దీంట్లో బార్డర్లో ఏదైతే బార్డర్ ఇప్పుడు నేను వేస్తున్నానో దీనిలో స్పెషల్ అన్నమాట. సో ఈ బార్డర్ని నీట్గా మనం ఒక ఫ్లవర్తో క్రియేట్ చేసుకుందాం. ఓకే, అండ్ దీంట్లో ఫిల్లింగ్ కూడా ఉంటుంది. ఇది కొంచెం బోల్డ్నెస్ లాగా ఉంటుంది. అండ్ సైడ్స్కి నేను ఇచ్చే చెక్స్ కూడా సింపుల్ చెక్స్, ఓన్లీ 1 లైన్ చెక్స్ నేను యూజ్ చేస్తున్నా. ఎక్కువగా డీప్గా డిజైన్ వేయట్లేదు, బట్ స్టిల్ ఇది చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఓకే, అండ్ బార్డర్లో మెయిన్ థింగ్ మనం నేర్చుకోవాల్సింది లైన్స్, స్కెలాప్స్ అండ్ లాంగ్ సైజ్ స్కెలాప్స్. ఇవి మనం యూజ్ చేయడం రావాలి. ఓకే, అండ్ దీన్ని మనం బోల్డ్ చేసేసుకున్న తర్వాత 2 లైన్స్ ఇచ్చేసి స్కెలాప్స్ ఇచ్చి మళ్ళీ ఆ బార్డర్ని అక్కడ క్లోజ్ చేయాలి. అండ్ ఇక్కడ ఏదైతే స్పేస్ మిగిలిందో ఈ స్క్వేర్ దగ్గర సైడ్లో ఉంది కదా స్పేస్, అక్కడ మనం దగ్గరికి లైన్స్ క్రాస్లో తీసుకోవాలి. ఓకే, క్రాస్లో తీసుకొని దాన్ని మనం చెక్స్గా ప్రిపేర్ చేద్దాం. ఓకే, ఫాస్ట్గా నేను లైన్స్ అన్నీ ఒక సైడ్కి తీసేసుకుంటున్నా. అండ్ నెక్స్ట్ సైడ్ కూడా నేను ఇక్కడ చేస్తున్నాను. ఇప్పుడు మనకి అది చెక్స్ లాగా వస్తుంది. చెక్స్ లాగా వచ్చిన తర్వాత దాంట్లో మనం డాట్స్ పెట్టాలి. ఓకే, డాట్స్ పెట్టేసిన తర్వాత ఆ ఇప్పుడు ఏదైతే బెల్ట్ నేను క్రియేట్ చేశానో అది కంప్లీట్గా నీట్గా అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం మెయిన్ ఐటమ్స్ని వేయడానికి ఫస్ట్ ఒక లిటిల్ బిట్ మెజర్మెంట్తో మనం ఇక్కడ బార్డర్ని క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ మధ్యలో వస్తుంది ఆ డిజైన్. ఏదైతే నేను ఒక తబలా అండ్ ఒక డోలక్ అండ్ 2 తబలాస్, ఒక కలష్, దీనికి నేను అవుటర్ లైన్తో ఫస్ట్ దాన్ని నీట్గా డ్రా చేస్తున్నాను. మీరు కూడా అలాగే చేయండి. ఓకే, సేమ్ నేను ఎలా చేస్తున్నానో అలాగే చేయండి. కింద మనం వేసేది ఒక డోలక్ వేస్తున్నాం. డోలక్ చాలా ఈజీ ఉంటుంది. ఎక్కడైనా కూడా డోలక్ ఒకటే ఉంటుంది, 2 తబలాలు ఉంటాయి. సో సేమ్ అలాగే మీరు కూడా చేయండి. ఓకే, ఇప్పుడు దీని సైడ్లో ఏదైతే స్పేస్ ఉందో దానికి మనం బెల్ట్ లాగా క్రియేట్ చేస్తాం. ఓకే, ఆ బెల్ట్లో మెయిన్ థీమ్ వచ్చేసి స్వస్తిక్. ఓకే, మెయిన్లీ ఈ డిజైన్స్ని మనం ఎక్కడ యూస్ చేయొచ్చు అంటే మోస్ట్లీ అయితే దుల్హన్ లైక్ బ్రైడ్కి వేసేటప్పుడు పెళ్లి కూతురు హ్యాండ్స్ పైన ఇలాంటి డిజైన్స్ని యూజ్ చేయొచ్చు. బికాజ్ మ్యారేజ్లో మనకి మోస్ట్లీ యూజ్ అయ్యేది ఇవే కదా. సో అందు గురించే ఇది మనం పెళ్లి కూతురు హ్యాండ్స్ పైన ఈ డిజైన్స్ వేయాలి. అండ్ నేను బార్డర్ని కూడా ఎలా డిజైన్ని క్రియేట్ చేస్తున్నానో సేమ్ అలాగే మీరు కూడా బార్డర్ అవుటర్ లైన్స్ని అలాగే క్రియేట్ చేయండి. అండ్ డోలక్ని కూడా చూడండి, సేమ్ నేను ఎలా లైన్స్ తీసుకుంటున్నా, చెక్స్ ఎక్కడ తీసుకుంటున్నా అన్నీ సేమ్గా. అండ్ తబలాకి నేను ఎలా డెకరేట్ చేస్తున్నా అవి మీరు కూడా సేమ్ అలాగే చేయండి. ఓకే, దీనిలో సేమ్ మనకి ఎక్కడ ఫిల్లింగ్ చేయాలి, ఎక్కడెక్కడ బోల్డ్ ఇవ్వాలి, ఎలా ఫిల్లింగ్ చేస్తే ఎక్కడ నీట్గా వస్తుంది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా నేను చేస్తున్నట్టుగానే మీరు కూడా చేయండి, నీట్గా వస్తుంది. అండ్ ఇప్పుడు కలర్స్ కూడా నేను ఎలా చేస్తున్నానో సేమ్ అలాగే చేయండి. ఓకే,
దీన్ని హిందీలో కలశ్ అంటారు అండ్ తెలుగులో కూడా కలశం అంటారు. పూజల్లో వాడతారు మోస్ట్లీ ఇది. ఓకే, సో దీన్ని మనం నీట్గా డెకరేట్ చేసుకున్న తర్వాత దీన్ని కొద్దిగా తబలాని డెకరేట్ చేస్తున్న షేడింగ్తో. అండ్ ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మనం నీట్గా అవుటర్ లైన్స్తో ఫినిష్ చేసేసుకుందాం. ఎక్కడైతే డిజైన్ వేసేది ఉందో అవన్నీ నీట్గా ఫినిష్ చేసేసుకున్న తర్వాత బార్డర్ని మనం కొద్దిగా డెకరేట్ చేస్తూ ఇంక్రీజ్ చేద్దాం. దీంట్లో డిజైన్స్లో నేను యూజ్ చేసింది మోస్ట్లీ అయితే ఇవే, లైక్ లైన్స్, స్కెలాప్స్ అండ్ స్వస్తిక్. ఇవే చిన్న చిన్న డిజైన్స్ని యూజ్ చేస్తే ఈ బ్యూటిఫుల్ డిజైన్ని నేను క్రియేట్ చేశాను. చూడడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది, బట్ చేస్తే చాలా ఈజీ డిజైన్. బికాజ్ దీనిలో నేను ఏది డిఫరెంట్ ఎలిమెంట్స్ని యూజ్ చేయలేదు, అన్నీ ఈజీగా మనం ప్రిపేర్ చేసేవే యూజ్ చేశాను. అండ్ కలశంకి కూడా లీవ్స్ ఉంటుంది కదా, కలశం పూజ చేసేటప్పుడు మ్యాంగో లీవ్స్ పెడతారు, అదే లీవ్స్ని నేను ఇక్కడ అరేంజ్ చేస్తున్నా. సో మీరు కూడా ఇలాగే చేయండి. ఓకే, దానికి కొద్దిగా షేడింగ్ ఇద్దాం లీవ్స్కి, బికాస్ డైరెక్ట్గా సింపుల్ లీవ్స్ పెడితే బాగుండదు కాబట్టి కొద్దిగా షేడింగ్ ఇవ్వాలి అండ్ అవుటర్ లైన్ కూడా ఇవ్వాలి. అండ్ పైన సైడ్ నుంచి కూడా నేను ఒక బెల్ట్ని క్రియేట్ చేస్తున్నా, బికాజ్ ఇక్కడ బెల్ట్ ఇస్తేనే మనకి కొద్దిగా బెల్ట్స్ లోపల నుంచి అది కనిపిస్తుంది, నీట్గా ఉంటుంది. ఓకే, సో సేమ్ నేను యాజ్ ఇట్ ఈస్గా నేను ఎలా చేస్తున్నానో అలాగే చేస్తూ కంప్లీట్ చేయండి డిజైన్ని. ఓకే, ఇక్కడ కూడా బార్డర్ని మనం క్రియేట్ చేస్తున్నాం. చూస్తున్నారు కదా, స్ట్రెయిట్ లైన్స్, స్కెలాప్స్ అండ్ ఈ వి షేప్ మౌంటైన్ లాగా ఉంది కదా, అవి చేస్తున్నా. అది బ్రిక్స్ లాగా కనిపిస్తుంది. బ్రిక్ మనం లైక్ ఎలా ప్లాంటేషన్ చేసే దగ్గర బ్రిక్స్ని ఎలా పెడతారు సైడ్ వాల్స్ దగ్గర, సేమ్ అలాగే ఇక్కడ కూడా వేయాలి. బ్రిక్స్ని ప్లేస్ చేసిన తర్వాత ఆ బార్డర్స్లో మనం స్వస్తిక్ని క్రియేట్ చేస్తాం. ఓకే, ఆ స్వస్తిక్ కూడా ఎలా చేయాలనేది నేను క్లియర్గా మీకు చూపిస్తాను. దీనిలో మెయిన్ యూజేజ్ అయ్యేదే స్వస్తిక్. ఈ డెకరేషన్ లైక్ కంప్లీట్గా దీన్ని ఒక మంచి లుక్కి తీసుకెళ్తుంది. ఓకే, ఫస్ట్ లైన్స్ తీసుకొని స్వస్తిక్ సింబల్స్ని నేను ఎలా చేస్తున్నానో సేమ్ అలాగే చేయండి. లైన్స్ కొద్దిగా డిఫరెన్స్గా మీరు అటు ఇటు పెట్టేస్తే కూడా అది స్వస్తిక్ సింబల్లో రాదు. సో చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చూస్తూ చేయండి. సేమ్ నేను ఎక్కడ లైన్స్ పెడుతున్నానో మీరు కూడా అలాగే పెట్టండి. ఓకే, అండ్ స్వస్తిక్లో కూడా లిటిల్ బిట్గా మనకి షేడింగ్ అనేది ఇవ్వాలి, అప్పుడే నీట్గా కనిపిస్తుంది, లేకపోతే అది అంత అట్రాక్టివ్గా కనిపించదు. సో లిటిల్ బిట్ షేడింగ్ నీడెడ్. ఓకే, సేమ్ నేను ఎలా చేస్తున్నానో అలాగే చేయండి మీరు కూడా. ఓకే, దీనిలో మెయిన్గా మనం యూజ్ చేసినవి నేను చెప్తూనే ఉన్నాను, హమ్స్, లైన్స్, బోల్డ్నెస్ అండ్ స్వస్తిక్, ఇవే నేను యూజ్ చేశాను. అండ్ దీని థీమ్ ఏంటి అంటే ఇవాళ బ్రైడ్కి వేసే డిజైన్ ఇది. ఓకే, సో దీంట్లో మనం ఒక తబలా, సారీ మళ్ళీ ఒక తబలా అంటున్నా, 1 డోలక్ అండ్ 2 తబలాస్ అండ్ ఒక కలష్. ఓకే, ఫాస్ట్గా మనం స్వస్తిక్ని అయితే షేడింగ్ ఇచ్చేద్దాం, సో దట్ ఆ స్వస్తిక్ నీట్గా ఇట్లా ఫోకస్డ్గా విజిబిలిటీతో కనిపిస్తుంది. రైట్, ఆఫ్టర్ దట్ కొద్దిగా ఇక్కడ స్పేస్ మిగిలింది కాబట్టి దానికి కూడా ఒక చిన్న బ్రిక్స్ లాగా డిజైన్ ఇచ్చేస్తున్నాను, బికాస్ అక్కడ ఖాళీగా కనిపిస్తే బాగుండదు కదా. సో దాన్ని కూడా ఫిల్ చేసేస్తే పైన మనం మండపం అంటే ఎలా ఉంటుంది, పైన ఫ్లవర్ డెకరేషన్స్ లైక్ స్టార్స్ ఇలా పడే ఉంటుంది కదా, బెల్స్, అవన్నీ కూడా ఉండాలి కాబట్టి ఇక్కడ నేను ఇది క్రియేట్ చేస్తున్నా.
ఇది వచ్చేసి డైమండ్ షేప్లో నేను క్రియేట్ చేస్తున్నా. మీరు కూడా సేమ్ అలాగే లైన్స్ వేసి దాన్ని డైమండ్ షేప్తో ఇలా బెల్స్ లాగా వేయండి పైన. ఓకే, చాలా ఈజీగా అయిపోతుంది. చూస్తూ ఒకటి తర్వాత ఒకటి అరేంజ్ చేసుకుంటూ వేయండి. ఈ డిజైన్ నిజంగా చాలా బాగుంటుంది. ఇది ఇండియన్ మెహందీ డిజైనే. మనం మోస్ట్లీ యూజ్ చేయాల్సిన డిజైన్ ఇది. ఎప్పుడు అంటే బ్రైడ్స్కి వేయాలి, పెళ్ళి కూతురుకి. చాలా బాగుంటుంది. హ్యాండ్స్ పైన వేసిన తర్వాత కూడా, కలర్ వచ్చిన తర్వాత కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. బికాజ్ దీంట్లో మనకి చాలా బోల్డ్నెస్ ఉంది అండ్ బెల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కాబట్టి నీట్గా కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు డిజైన్ కొద్దిగా ఎక్స్టెండ్ అవుతుంది, కిందికి వెళ్తుంది. సో ఇక్కడ చిన్న పార్ట్ మిగిలిపోయింది కాబట్టి దీంట్లో నేను స్కెలాప్స్ అండ్ సర్కిల్స్ వేసేసుకుంటూ అక్కడ కంప్లీట్ చేస్తున్నా డిజైన్. ఇప్పుడు మనకి కంప్లీట్ ఫింగర్స్ వచ్చేసి మనం రివర్స్ ఫిల్లింగ్ చేద్దాం. నేను చాలాసార్లు చెప్పాను, రివర్స్ ఫిల్లింగ్ అండ్ నెగిటివ్ ఫిల్లింగ్ రెండు ఒకటే. బట్ డిఫరెంట్ మెహందీ ఆర్టిస్ట్ ఒక్కొక్కటిగా పిలుస్తారు. కొంతమంది రివర్స్ ఫిల్లింగ్ అంటారు, కొంతమంది నెగిటివ్ ఫిల్లింగ్ అంటారు. నాకు ఏం చెప్పబుద్ధి అవుతే అప్పుడు అదే చెప్తాను. సో ఇక్కడైతే నేను రివర్స్ ఫిల్లింగ్ని ఫిల్ చేస్తాను. ఆల్రెడీ నేను మన థంబ్ ఫింగర్కి నేను ఫిల్అప్ చేసేసాను లోటర్స్తోని. సో అలాగే సేమ్ ఆ మిగతా 4 ఫింగర్స్ని కూడా కంప్లీట్ చేస్తాను. దానికన్నా ముందు చిన్న బెల్ట్స్ ఇచ్చాను. ఓకే, సో దాన్ని నిజంగా అలాగే నీట్గా చేసిన తర్వాత లీవ్స్, ఫ్లవర్స్, ఓకే, ఇలా చిన్నవి యూస్ చేస్తూ దాన్ని నీట్గా. ఓకే, మీరు నీట్గా చేసేటప్పుడు, ఫిల్లింగ్ చేసేటప్పుడు జాగ్రత్త. ఎందుకంటే మన ఫిల్లింగ్ అనేది డిజైన్ లోపలికి రావద్దు. రివర్స్ ఫిల్లింగ్ అనేది నీట్గా ఉంటేనే అది చూడడానికి అట్రాక్టివ్ కనిపిస్తుంది. సో మీరు సేమ్ నేను ఎలా చేస్తున్నానో అలాగే చేయండి. కంప్లీట్ ఫింగర్స్ని నీట్గా ఫిల్లింగ్ చేయండి. ఒక్క దగ్గర కూడా ఇట్లా ఖాళీగా వదిలేసినట్టు వదిలేయకండి. నీట్గా జాగ్రత్తగా చూస్తూ సేమ్ నేను ఎలా చేస్తున్నానో అలాగే చేయండి. ఓకే, ఈ డిజైన్ చాలా ఈజీగా, సింపుల్గా, త్వరగా అయిపోతుంది. కొంచెం రిస్కీ అనిపిస్తుంది, బట్ అంత రిస్కీ డిజైన్స్ ఏం లేదు దీంట్లో. చాలా సింపుల్ డిజైన్స్ ఉన్నాయి. దీంట్లో రిస్కీ మీకు ఎక్కడ అనిపిస్తుంది అంటే తబలా, డోలక్ అండ్ ఆ కలర్స్ వేసేటప్పుడే అనిపిస్తుంది. మిగతా ఏ డిజైన్ వేసినప్పుడు మీకు హార్డ్గా ఫీల్ అనిపివ్వదు. సో డిజైన్ కూడా అయిపోవడానికి వస్తుంది. మీ అందరికీ నిజంగా ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ అప్కమింగ్ వీడియోస్ని కూడా చూస్తూ ఉండండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి. ఇన్స్టాగ్రామ్ నేను ఐడి ఇక్కడ ఇస్తాను పైన, దాన్ని కూడా ఫాలో చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.